అంటే చైతు అంటే నార్మల్గా శ్రీకాకుళం స్లాంగ్ అంటేనే కొంచెం ఆ పదాలు విలుపులు కానీ కొంచెం నేర్చుకునేటప్పుడు ఏమైనా ట్రిక్కీగా అనిపించిందా మీకు? యా డెఫినెట్లీ ఇంకా నన్ను యూనో అడిగితే ఇట్స్ మోస్ట్ ఛాలెంజింగ్ డైలెక్ట్ చెప్పాలంటే, ఎందుకంటే అసలు అలవాటు లేదు ఆ డైలెక్ట్. బట్ అట్ ద సేమ్ టైం ఒక యూనిక్నెస్ ఉంది. అండ్ ఆ స్లాంగ్ మాట్లాడేటప్పుడే ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్ కూడా చేంజ్ అయిపోద్ది. సో ఆన్ స్క్రీన్ మీరు ఆ మత్స్యకారాలు ఆ బాడీ లాంగ్వేజ్ మీరు చూస్తున్నారంటే ఇట్స్ డెఫినెట్లీ స్లాంగ్ ఎంతో కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ ఇట్ వాజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటారు నా ట్రాన్స్ఫర్మేషన్లో ఆ స్లాంగ్ నేర్చుకోవడం. అండ్ ఫైనలీ అది బాగా పే ఆఫ్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, అంటే చందు గారు నార్మల్గా శ్రీకాకుళం యాసలో చాలా సినిమాలు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ మా లాంగ్వేజ్ని తక్కువ చేసి చూపించారు, లైక్ ఇలా కొంచెం డైలాగ్స్ పడిన సందర్భాలు ఉంటాయి. బట్ మీ సినిమాకి వచ్చేసరికి చాలా బ్యాలెన్స్డ్గా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా చాలా మంచిగా చూపించారని. మంచిగా కాదండి, ఇంకా చాలా అంటే మాకు మేము ఎక్స్పర్టైజ్నే హైర్ చేసుకున్నాం ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము విజువల్గా కంటికి కనపడే ప్రొడక్షన్ డిజైన్ ఎలాగైతే మేము అడాప్ట్ చేసుకున్నామో వాళ్ళు మాట్లాడినవి కొన్ని మేము రికార్డ్ చేసుకున్నాం. పర్టికులర్గా రియల్ టైం క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి, వాళ్ళ దగ్గర చేసుకున్నాం. సో టాని తా అంటాము, ఇవన్నీ చేసుకున్నామంట. అండ్ సో ఏదైతే ఉందో ఆ సిన్సియారిటీ ఉందండి బేసిక్గా. సో మాకు తప్పు చేసే అవకాశం అయితే మేము ఇవ్వలేదు. ఓకే, దానికి అంతటికి కారణం హార్డ్ వర్క్ అంటారు. ముందుకు మీకు అంత టైం ఉంది, దట్ అంత హార్డ్ వర్క్ చేశారు. టీమ్ ఆఫ్ వర్క్. ఓకే, సో వాసు గారు అంటే చైతు గారి సినిమాలన్నీ కూడా గతంలో చాలా సినిమాలు చేశారు, మంచి కలెక్షన్స్ వచ్చినాయి. బట్ ఫస్ట్ టైం అంటే ఒక హ్యూజ్ బిగ్ అమౌంట్ చైతు గారి మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అంటే మీరు స్టోరీని చూసుకొని ముందుకెళ్ళారా, లేకపోతే చైతు అండ్ వాళ్ళిద్దరి పేరుని కాన్ఫిడెంట్, లేకపోతే కెప్టెన్ గారి కాన్ఫిడెన్స్, ఎట్లా ముందుకెళ్లారు? అంత అమౌంట్ పెట్టాలంటే ఆలోచిస్తారు ఎవరన్నా కూడా. ఎవరు మిమ్మల్ని పుష్ చేశారు? 2 things ఉన్నాయండి. ఒకటి టీం మీద కాన్ఫిడెంట్, రెండోది దీంట్లో ఏదైనా పోయినా కూడా నేను చైతు గారిని వెళ్ళి సార్ నాకు దీంట్లో పోయింది ఇంకోటి చేద్దాం అన్నా కూడా ఆయన ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యే మనిషి. సో మాకు 2 కాన్ఫిడెన్స్లు ఉన్నాయి. ఒకటి టీం మీద వెరీ గుడ్ టీం, నవీన్ కానీ, దేవి శ్రీ ప్రసాద్ గారు కానీ, చందు గారు కానీ, అంటే ఆల్ శ్యామ్ దత్ గారు కానీ వెరీ గుడ్ టెక్నీషియన్స్ ఉన్నారు, నాగేంద్ర గారు కానీ అందరూ ఉన్నాయి. సో అండ్ అట్ ది సేమ్ టైం గీతా ఆర్ట్స్ వెరీ స్ట్రాంగ్ టీమ్ ప్రొడక్షన్లోనే. సో ఇంతమంది ఉన్నప్పుడు తప్పు జరగదు, ఒకవేళ జరిగినా హీరో ఇంట్లో మనిషి, సో పర్వాలేదు అనేది కాదు. అండ్ ఆల్సో నేను చెప్పాలంటే కథని నమ్మారు. బికాస్ ఏంటంటే నా దగ్గరకు వచ్చే ముందు, చందు దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఈ కథ చేద్దామని. ఒకవేళ నేను నో చెప్పినా కూడా దే విల్ గో టు అనదర్ హీరో. వాళ్ళ కథ మీద ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో డెఫినెట్లీ కథ మీద కూడా ఇన్వెస్ట్ చేశారు అండ్ ఇట్ పేడ్ ఆఫ్. అంటే మీకు స్టోరీ చెప్పినప్పుడు ఇది చేయాలా వద్దా అని ఏమైనా డైలమాలోకి వెళ్ళారా? ఎందుకంటే మొత్తం డిఫరెంట్ సినారియో కదా, సో ఆలోచించారా, లేకపోతే టైం తీసుకుంటారని ఏమైనా చెప్పారా? వెరీ ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు.